నమస్కారం. ఈరోజు మీకు నిజం చెప్పాలి. నాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, అవి వస్తే బంగారం కొంట అన్న. బట్ ఇంకా టైం పట్టదు, ఈలోపు కొంత డబ్బు అడ్జస్ట్ అయింది. అది నాకు ఒక పర్సనల్ లోన్ ఉంది, అది క్లోజ్ చేయడం కోసం పెట్టాను. వాళ్ళకి ఫోన్ చేస్తే పిఎం 5వ తారీఖు ఉంది కదా, అది అయిన తర్వాత 1 డే గ్యాప్ తీసుకొని అప్పుడు ఫోన్ చేయండి, మేము ఒక లింక్ ఇస్తాం, దాని త్రూ బ్యాలెన్స్ అమౌంట్ పే చేయండి అన్నాడు. ఈలోపు మా ఫ్రెండ్ ఉండేసి ఏమన్నాడంటే, అండ్ ఈ టాపిక్ అది తెలియదు, అతను మామూలుగా మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ గురించి, సిల్వర్ అండ్ గోల్డ్ గురించి మాట్లాడుతున్న మూమెంట్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్లో నేను సిల్వర్ పెట్టాను, మనకు ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చేసి ప్రాఫిట్ ఆల్రెడీ తీసుకున్నా చూద్దాంటే మరలా అప్ అండ్ డౌన్ ఉంటుంది, కొంచెం డౌట్ఫుల్గా ఉంది అన్నాడు. ఓ పని చేద్దాం, నాది వచ్చేసి యాక్టివ్ మోడ్ లేదు, ట్రేడింగ్ అకౌంట్ నీది ఉంది కదా, ఒక 2 lakhs ఇస్తాను, నీ దానిలో పెట్టేసి ఏటీఎఫ్ సిల్వర్ తీసేసుకో అన్న. షూరా అన్నాడు. అతను 1 lakh పెట్టుకున్నాడు. లేదు నేను షూర్ 2 lakhs పెట్టు, రేపు మనం అనుకున్న 7వ తారీఖు 8వ తారీఖుకి కొంచెం బెటర్ ప్రాఫిట్ ఉంటే తీసేద్దాం. అలా లేదనుకో లాంగ్ టర్మే కదా, ప్రాఫిట్ వచ్చేంత వరకు ఉంచుదాం, అందుకైతే లోన్ ఈఎంఐ కట్టుకుంటా అన్న. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? రోజు నేను చెప్పేది ఇదే మీకు, నేను ఆచరించేదే మీకు కూడా చెప్పాను. అప్పు చేసి కొనొద్దు అన్న. మీ దగ్గర డబ్బు ఉంటే, వెయిట్ చేసే ఓపిక ఉంటే లాభాల కోసం అప్పుడు కొనండి అన్న. లేదు షార్ట్ టర్మ్ లాభాలు అనుకుంటే ఇబ్బంది పడతారని చెప్పాను. ఇప్పుడు నేనేంటి, నాకు షార్ట్ టర్మ్ లాభాలు వస్తే అమ్మేసుకుంటా, రాలేదనుకోండి నేను ఇక్కడ నా పర్సనల్ ఈఎంఐ కట్టుకుంటా, ఈ డబ్బులు వచ్చేసిన అలాగే అందులోనే ఉంచుతా, రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటా. కూల్. మరి ఇదంతా ఎందుకు చెప్పానేనా? సిల్వర్ రేట్లు మరలా పడబోతున్నాయి మాస్టర్, ఓ రకంగా లాస్లో ఉన్నా నేను. బట్ పర్లేదు, తప్పదు, పెరిగిద్దని నమ్మకం ఉంది. సరే, సిల్వర్ రేట్లు ఎందుకు పడతాయి, కాపర్ గురించి నేను చెప్పను, రేపు చెప్తాను నేను. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఒకే ఒకటి, సిల్వర్ని చైనా వాడు తగ్గించడానికి వాడు కొత్త టెక్నాలజీని కనిపెట్టాడు. 2026 నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. సిల్వర్ని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో, సోలార్ ప్యానల్స్లో ఇలా వాడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, గతంలో సిల్వర్ వాడకం 5% ఉంటే పారిశ్రామికంగా, అది ఇప్పుడు 30%కి పెరిగింది. దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, రేట్లు పెరుగుతున్నాయి, కొన్ని వాళ్ళు తగ్గుతున్నారు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు, కాపర్ పేస్ట్ ఉంది కదా, రాగి పేస్ట్, దానిపైన సిల్వర్ కోటింగ్. అప్పుడు ఏమవుతుంది, తక్కువ మొత్తం సిల్వర్తోనే జరగాల్సిన పని అయిపోతుంది. రాగి, సిల్వర్ రెండూ కూడా బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అనమాట. అవి కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది ఇటు నుంచి. పైన నీకు సిల్వర్ ఉంది, లోపల కాపర్ ఉంది, సో కూల్ అండ్ మెల్ట్ కూడా త్వరగా అవదన్నమాట, వేడైనా తట్టుకుంటాయి. విషయం ఏంటి, ఇప్పుడు ఏకంగా 30% సిల్వర్ వాడకం పడిపోయింది. ఇందాక నేను చెప్పింది 5 నుంచి 30 అన్న, సారీ 5% నుంచి 25 to 28% పెరిగిందట. ఎప్పుడైతే ఈ కాపర్ గుజ్జుకి ఈ పైన సిల్వర్తో పెట్టి వాడుతూ ఉన్నారో, ఇండస్ట్రియల్గా ఇప్పుడు ఏదైతే సిల్వర్ అవసరం ఉందో అది 30% పడిపోయిందంట. సో ఇంకా సిల్వర్ పడే ఛాన్స్ ఉంది. మరి మొన్న ఎలా పెరిగిందండి, మీకు బాగా చెప్పాను. బయట ఎవరు కొనట్లా, కానీ రేటు పెరుగుతుంది, ఏదో తేడా కొడుతుంది అన్న, ఆర్టిఫిషియల్గా పెంచారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. మన పిచ్చి జనాలు భయపడిపోయి మన రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కొనేశారు. నేను చెప్పున్నా రిస్క్ 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 అని, అయినా సరే కొనేశారు కొంతమంది. ఆ కొన్నోళ్ళకి రిస్క్ తట్టుగలమంటే ఓకే, నార్మల్ పరిస్థితి ఏంటి? ఇందాక డివోషన్ ఛానల్ ఒకటి పెట్టా, క్రెడిట్ కార్డు మీద హయ్యెస్ట్ ఇంట్రెస్ట్కి లోన్ తీసుకొని ఒక అతను సిల్వర్ కొన్నాడు, రేట్ పెరుగుతుంది కదా, ఢమాలను పడిపోయింది. ఇప్పుడు ఈఎంఐ కొట్టుకోవాలి, సిల్వర్ రేట్ పడిపోయింది, ఏం చేయాలో తెలియట్లా, అలలాడిపోతుండ అతను, నాకు తెలిసిన అట్లా. సో ఇంటర్నేషనల్గా మరలా చెప్తున్నా, సిల్వర్ వాడకం తగ్గింది. పారిశ్రామిక అవసరాలలో సిల్వర్కి ఆల్టర్నేటివ్గా కాపర్ గుజ్జు పైన సిల్వర్ కోటింగ్, అదొకటి. అండ్ ఇంటర్నేషనల్గా డాలర్కి సంబంధించి అటు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మారుతున్నాడు. ఆ మూమెంట్లో ఏమవుతుందంటే డాలర్కు సంబంధించేసి వాల్యూ పెరిగేటట్టు ఉంది. అప్పుడు సిల్వర్ మీద, గోల్డ్ మీద ప్రెజర్ పడుతుంది. తర్వాత మన బడ్జెట్, ఇంపోర్ట్ ట్యాక్స్ పెడతారు, అది ఇది హడావిడి చేస్తే మరి రేట్ పెరిగి తగ్గొనేసారు. నేను జనవరి 30, 31 కూడా అన్నా, నేను 29 కూడా చెప్పినట్టు గుర్తు, వద్దు నాకేదో తేడా కొడుతుంది,
బడ్జెట్లో ఈసారి గోల్డ్ సిల్వర్కి సంబంధించి రేట్లు పెరిగేలాగా వీళ్ళకి తగ్గేలాగా ఉండిద్ది. మరి మీరు ఎందుకు తొందరపడి కొంటారో కొనమాకండి అని అన్నా. ఎక్కడ ఏ చేంజెస్ లేవు. దెన్ హ్యాపీగా ఇంతకుముందు రేట్లే ఉన్నాయి, ట్యాక్స్ రేట్ మిగతాయి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళేమో ప్యానిక్ సెల్లింగ్తో కొంతమంది అమ్మేశారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో మనల్ని కొనేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లోనేమో డిమాండ్ తగ్గిపోయింది, అండ్ ఆల్రెడీ చాలా దేశాలేమో సిల్వర్ ప్రొడక్షన్ పెంచేసాయి. ఆడేమో డిమాండ్ ఉంది, సప్లై ఉంది. ఇంకా చెప్పాలంటే డిమాండ్ తగ్గిన సప్లై పెరుగుతుంది. ఆడ డిమాండ్ సప్లై, దానిలో సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ఆడ రేట్ పడిపోయింది. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో, ఈటీఎఫ్ల్లో, ఫ్యూచర్ దానికి సంబంధించి, ట్రేడింగ్ దానికి సంబంధించి అన్నింటిలో సిల్వర్ పడిపోతుంది. గోల్డ్ మాత్రం కొంచెం రికవర్ అయింది. సో డే 1 నుంచి గోల్డ్ అని చెప్తున్నాను నేను. సేఫ్ అని. రిస్క్ అంటే సిల్వర్ అన్న, వెళ్ళి రిస్క్లో పెట్టాను నేను. పర్లేదు, వెయిట్ చేస్తాను, ఓకేనా. గోల్డ్ అయితే ఆల్వేస్ బెస్ట్ అండి. ఆర్టిఫిషియల్గా పెంచి కొంతమంది చిన్న దుర్మార్గపు గేమ్ వల్ల సామాన్యులు బలైపోయారు, అన్యాయం కొనేసి. ఏం పర్లేదు, ఏదో రోజు పెరిగిద్ది అనుకుంటే కూల్గా ఉండండి. వెండి మరలా పెరిగిద్దని నమ్మకం నాకుంది. అది వారం 10 రోజులు అన్నాను, కానీ 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా, ఇప్పుడు ఎంత ఉంది, అరౌండ్ 3 lakhs కదా, 4 lakhs దాన్ని అన్నాను, కానీ 3,50,000కి అయితే 1 month or 1.5 months వెళ్ళిద్దండి. ఇందాక ఎవరు అన్నారు 2,60,000 ఎంతో ఎంసీఎక్స్లో ఉంది మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో. ఈటీఎఫ్లో అయితే దారుణం. ఈటీఎఫ్లో వచ్చేసిన మార్నింగ్ కొన్నప్పుడు 2,32,000 ఎంతో ఉండే. సో అందులో తక్కువ ఉంది, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో తక్కువ ఉంది. బులియన్ మార్కెట్లో మాత్రం 2,70,000, 2,60,000, 2,80,000, దాన్ని ఏమంటారు, ఒక్కొక్క సెంటిమెంట్ మారుతూ ఉందన్నమాట. సో ఓవరాల్గా నేను 2-3 నిమిషాలు వద్దాం అనుకున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పేసరికి కొంచెం ల్యాగ్ వచ్చేసింది. బట్ ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను మీలా ఒకటినే కదా, నాకు అవసరాలు ఉంటాయి, నాకు కోరికలు ఉంటాయి. బట్ నాది వచ్చేసి కాదు. నాకు ఎంత వస్తుంది, దానిలో రిస్క్ అయితే ఎంత బేర్ చేయగలను, ప్రాఫిట్ వస్తే ఎంతవరకు నేను తీసేయగలను. నేను 2 lakhs పెట్టా, 2,50,000 వస్తే నేను తీసేద్దాం డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నా అవసరం రేపు 2 lakhs. వెనక 50,000 ఉంది ప్రాఫిట్, హ్యాపీగా దాని రిమైనింగ్ ఖర్చు అయినట్టు చూసేసుకుంటా. ఒకవేళ డౌన్ అయిందనుకో, నేను రూపాయల లాస్ కూడా నమ్మదు, ఉంచుకుంటాను. సరే, ఈరోజు February 2nd మా చెల్లి బర్త్డే. ఈరోజు వచ్చేసి టాటా ఏఏ లైఫ్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. వెనకాల డీటెయిల్స్ అవి మీరు దానికి వాట్సాప్ చేయండి. మా టెక్నికల్ టీమ్, ఆఫ్కోర్స్ ఇన్సూరెన్స్ టీం వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. నాతో మాట్లాడుకున్నప్పుడు పలానా టైమింగ్ చెప్తారు, అప్పుడు ఆ నెంబర్తో చేస్తే అప్పుడు నేను మాట్లాడతాను. మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. అన్ని దేశాలు ఇన్సూరెన్స్ బాగానే కడతారు, బట్ మన దగ్గర పోయాక వచ్చే డబ్బులు ఎందుకురా, ఉన్నప్పుడు బతుకుతారని ఉంటారు. తప్పండి. మనం ఉన్నప్పుడు వన్స్ దాన్ని ఏమంటారు, 10 years కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి కదా. ఇన్ కేస్ మనం లేము, మన మీద ఆధారపడ్డ వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. టర్మ్ ఇన్సూరెన్స్లో తక్కువ అమౌంట్తోనే మీరు హ్యాపీగా ఎక్కువ మొత్తంలో బీమా కట్టుకోవచ్చు. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ మొత్తం డబ్బు మీకు వస్తుంది. లైఫ్లో మీరు కట్టే డబ్బుకు తగ్గట్టుగా మీరు ఎంచుకునే ప్లాన్ను బట్టి మనీ బ్యాక్ ఉంటుంది, యూనిట్ లింక్డ్ పాలసీ ఉంటుంది, అండ్ పర్టికులర్ 10 years పూర్తయిన తర్వాత దెన్ అప్పుడు మీ డబ్బులు వచ్చేది ఉండిద్ది. మధ్యలో పర్సన్కి ఏదైనా అయినప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ నామినీస్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఫుల్ అమౌంట్ లేదు కూడా ఉంటుంది. ఏంటంటే రిస్క్ అనుకోండి, యాక్సిడెంట్ లైక్ ఇలా అయింది అనుకోండి, డబల్ అమౌంట్ వచ్చింది. డిపెండ్స్ అపాన్ పాలసీ. యాక్చువల్లీ ఇందుకు చెప్పాల్సిన అనుకోలేదు, ఫ్లోలో గుర్తొచ్చింది అంతే. నాకు మరలా చెప్తున్నా, నాకు భయంకరమైన మొహమాటం, కొత్త వాళ్ళతో మాట్లాడడం మొహమాటం, ఎవరిని అడగాలన్నా మొహమాటం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అని చెప్పడం కూడా నాకు రాదు. వీడియోలో బాగుంటే సబ్స్క్రైబ్ అవుతారులే అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడు కూడా మా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఫ్రెండ్స్ జర్నలిస్ట్ అతను, తనని ఇప్పుడు టీం లీడర్ అన్నట్టు, తన దగ్గర 200 మంది టీం ఉన్నారన్నారు. మీరు అసలు ఏం చేయదు ఎస్పీ గారు, మీకు అప్రోచ్ అవుతారు కదా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, నేను మీకు ఆల్రెడీ పాలసీస్ మొత్తం చెప్తాను. దెన్ ఓకే అనుకున్నాక ఆ తర్వాత మరలా మా టీంకి వాళ్ళ నెంబర్ ఇస్తే, లేదా వాళ్ళ నెంబర్ మాకు ఇస్తే మేమైనా మాట్లాడతాం. అఫీషియల్గానే అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫైనల్ వాళ్ళకి మంచి పాలసీ ఒకటి చెప్తాము, హ్యాపీగా ఆ తర్వాత వాళ్ళు మూవ్ ఆన్ అవ్వచ్చు. ఎన్ఆర్ఎస్ అయినా, అనకాపల్లి అయినా, అమెరికా అయినా,
ఎక్కడైనా ఉండొచ్చు కాక మొబైల్లోనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అన్ని లీగల్గానే మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ మీకు పాలసీ బాండ్ ఇంటికి వస్తుంది ఫిజికల్గా. అప్పుడు పక్క ప్రూఫ్ అనేది మీకు ఉంటుంది. ఈ చదివితే మొత్తం కూడా లీగల్గానే నడుస్తాయి. ఎక్కడ చిన్న ఫ్రాడ్ అనేది ఉండదు. ఇందులో మొత్తంగా నాకు సంబంధించి విన్ విన్ ఫార్ములా అన్నట్టు. మీ లైఫ్కి ఒక భరోసా. నేను బ్రతకడం కోసం దాహం వేసినప్పుడు బావి తవ్వటం కాదు, ముందుగా బావి తవ్వి పెట్టుకోవడం. అంటే నాకు డబ్బు అవసరమైనప్పుడు ఏదో ఒకటి వెతుక్కోవటం కాదు. ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి నాకున్న స్కిల్స్ ఏంటన్నప్పుడు నిజం చెప్తా, 10 మందికి మెయిల్ చేస్తా, అలా వీడియోస్ ఇస్తున్నా. అందులో భాగంగానే ఇన్సూరెన్స్ అన్నది మీ మంచి కోసమే, మీ మేలు కోసమే, మన అందరం బాగు కోసం అన్నప్పుడు సో ఒక మాట చెబుదాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయితే దెన్ దాన్ని తగ్గట్టుగా వాళ్ళకి ఏ ప్లాన్ బాగుంది ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆటోమేటిక్గా ఫైనల్గా మీకు అంతా ఓకే ఉంటే హ్యాపీగా అప్పుడు ప్రీమియం కట్టేద్దరు కానీ. సో ఇదండి, ఆశీర్వదించండి. పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే కోఆపరేట్ చేయండి. చిన్న పెద్ద అంతా కలగలిపి హ్యాపీగా ఏంటి మనం గొప్పగా ఉందాం. మన మీద ఆధారపడ్డ వాళ్ళకి ఒక భరోసానిద్దాం. సంతోషంగా ముందుకు సాగుదాం. అత్యాస వద్దు, మన దగ్గర మనకొద్దు. మనం సంపాదించిన డబ్బుతోనే హ్యాపీగా బిందాస్గా బతికేద్దాం. నా వరకు వచ్చేసి ఇంతవరకు యాడ్స్ తీసుకోవాలా, ఇక ముందు తీసుకుంటేది నాకు తెలియదు. మంచి యాడ్ ఏదైనా వస్తే తీసుకుంటా. ఇక ఈలోపు ఇట్స్ జస్ట్ బ్రాండింగ్. నేను చేసేదే కాబట్టి ఆ ఇన్సూరెన్స్ టాటా బ్రాండ్, మన రతన్ టాటా గారు, జేఆర్డి టాటా గారు, సో అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ సంస్థ అది, ఒక బ్రాండ్ అనేది ఉంది. సో ఆ టాటాని నేను ఎంచుకోవడం జరిగింది. మొన్న ఐఆర్డి ఎగ్జామ్ కూడా రాసి వచ్చున్నాను. అయిపోయిన తర్వాత కోడ్ వచ్చింది. అందుకని ఈరోజు చెప్తూ ఉన్నా. ఖచ్చితంగా నా ఎదుగుదలకి, మీ జీవితం సుఖంగా ఉండటానికి, రెండింటికి మనకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ హెల్ప్ అవుతాయి. హ్యాపీగా విన్ విన్ సిచ్యువేషన్ వైజ్, విన్ విన్ ఫార్ములా వైజ్ కలిసి ముందుకు సాగుదాం. ఓకేనా? ఓవరాల్గా అయితే బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ రిస్క్లోనే ఆల్రెడీ ఉన్నా. తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించి మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే లేదు నా దగ్గర. లైఫ్ అండ్ టర్మ్ ఈ రెండు అయితే ఉన్నాయి. లైఫ్ వచ్చేసి ప్రీమియం తగ్గట్టుగానే రిటర్న్స్ అనేవి ఉంటాయి. టర్మ్ వచ్చేసి ప్రీమియం తక్కువ కానీ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది రిస్క్ సంబంధించి ఉంటుంది కాబట్టి. ఓకేనా? మ్యాక్సిమం చెప్పాను. ఫస్ట్ డే ఈరోజు, బట్ మంచి రోజు, నాకు నచ్చిన రోజు. నేను మా చెల్లిని పర్సనల్ మళ్ళీ ఎక్కువ అయిపోతాను చెప్పటం వద్దు. నాకు మా నాన్న తర్వాత నాన్నలాగా మా చెల్లి అంటే. అన్న పేరుకి అన్న, బట్ నన్ను కొడుకని గొప్పలుచుకుంది మా చెల్లి అయితే. ఓకే, తన పుట్టినరోజు ఇంతకు మించి మంచి రోజు ఏమిటి అనుకున్నా. లక్కీలు ఈరోజే అపాయింట్మెంట్ లెటర్లు, ఆఫర్ లెటర్లు, కోడ్ అన్నీ వచ్చున్నాయి. అందుకని ఈరోజే స్టార్ట్ చేశాను. మంచి పని అన్నప్పుడు నేను ముహూర్తాలు ఏవి చూడు, అడుగైతే వేసేస్తాను. అలా ఈరోజు వేసాను. ఆశీర్వదించండి, కలిసి ముందుకు సాగుదాం. బట్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ప్లీజ్.